ఈ సువిశాల విశ్వంలో ఎన్నో గ్రహాలున్నాయి, మరెన్నో నక్షత్రాలున్నాయి. కానీ జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇప్పటి వరకు మనకు తెలిసింది కూడా ఇదే. కానీ సౌర వ్యవస్థకు ఆవల కూడా జీవం ఉందంటే ఈ ప్రపంచం నమ్మగలదా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన సమయం వచ్చింది. భూమి లాంటి ఓ గ్రహం 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఆ ప్లానెట్ ఏంటి, దాని స్టోరీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఈ అనంతమైన విశ్వంలో భూగోళంపై కాకుండా ఇంకెక్కడైనా జీవజాలముందా? జీవులు మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? దీనికి సమాధానం కనిపెట్టేందుకు శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రూప్లపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ అందుకు ఖచ్చితమైన ఆధారాలైతే దొరకలేదు. ఏలియన్స్ ఉన్నారనే వార్తలు కూడా కల్పితాలకే పరిమితమయ్యాయి. కానీ మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉందని చెప్పటానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. తో పోలిస్తే 2.5 రెట్లు పెద్దగా ఉందని తేల్చారు. అది ఇప్పుడు మరో భూమిగా కనిపిస్తోంది. భూమిపై సమస్త కోటి జీవరాశి నివాసముంటోంది. అంతరిక్షంలో మనకు తెలిసి ఏ గ్రహంలోనూ మనుషులు గాని ఇతర జీవులు గాని మనుగడ సాగించట్లేదు. గ్రహాంత వార్తలు అప్పుడప్పుడు వినిపించినా వాటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. రోజు రోజుకు భూమిపై ఉన్న సహజ వనరులు తగ్గిపోవడంతో భవిష్యత్తులో భూమిపై మానవుడి మనుగడకు అవసరమైన వనరులు సరిపోవని అంచనాలున్నాయి. దాంతో మనుషులు నివసించేందుకు అనువైన ఇతర గ్రహాల కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఇతర గ్రహాలపై ఎక్కడైనా మనుషులున్నారా? జీవ మనుగడకు అవసరమైన అనుకూలమైన వాతావరణం ఉందా అని విస్తృతంగా శోధిస్తున్నారు. ఈ క్రమంలో భూమి లాంటి K2-18b అనే మరో గ్రహం కనిపించింది. సౌర కుటుంబం ఆవల ఉన్న ఈ గ్రహంపై జీవానికి మూలమైన ఆనవాళ్లు శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ గుర్తించారు. ఆయన నేతృత్వంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ విషయాన్ని తేల్చింది. జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పటానికి ఇది తొలి సంకేతంగా చెప్తున్నారు. సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో ఇదో కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. మనం ఒంటరి వాళ్లం కాదని, ఇతర గ్రహాలపై మన సహచర జీవులున్నాయని ఖచ్చితంగా చెప్పే రోజు ఇంకొన్ని సంవత్సరాల్లోనే వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ K2-18b గ్రహం సబ్ నెప్ట్యూన్ క్లాస్ కు చెందింది. అంటే ఇలాంటి గ్రహం వ్యాసం కంటే ఎక్కువ, నెప్ట్యూన్ వ్యాసం కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ K2-18b గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. దీనిపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్, డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైడ్ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు 2 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట దాదాపు 6000 గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్సో ప్లానెట్స్ అని, హైసియన్ వరల్డ్స్ అని కూడా అంటున్నారు. ద్రవరూపంలోని సముద్రాలతో కప్పి ఉన్నాయని, ఎక్సో ప్లానెట్స్ పై హైడ్రోజన్తో కూడిన వాతావరణం ఉందని చెప్తున్నారు. అందువల్ల ఆ గ్రహాలపై జీవులు ఉండేందుకు ఆస్కారముందని ఖచ్చితంగా చెప్తున్నారు. భూమి లాంటి మరో గ్రహం అనే ఊహే అద్భుతంగా ఉంటుంది. అలాంటిది K2-18b గ్రహానికి భూమితో దగ్గర పోలికలున్నాయంటే అంతరిక్ష పరిశోధనల్లో మనిషి మరో అడుగు ముందుకు వేసినట్లే. అసలు సౌర వ్యవస్థకు ఆవల ఉన్న ఈ గ్రహంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు? జీవం ఉనికి ఉందని ఎలా నిర్ధారణకొచ్చారు? K2-18b గ్రహాన్ని కెనడాకు చెందిన వ్యోమగాములు 2017లోనే గుర్తించారు. అప్పట్నుంచే దీనిపై అనేక పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జీవానికి మూలమైన కణజాలం ఈ గ్రహంపై ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు
K2-18b గ్రహంపై జీవం ఆనవాళ్లు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భూమిపై చిన్న చిన్న జీవాలు ఉత్పత్తి చేసే కణాలకు చెందిన సిగ్నల్స్ ఆ గ్రహంపై గుర్తించినట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించి ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ లో పరిశోధన అంశాలను పబ్లిష్ చేశారు. జీవంతో సంబంధమున్న రసాయనాలను K2-18b ప్లానెట్ పై రెండోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఆ గ్రహంపై ఉన్న వాతావరణంలో కెమికల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ కెమికల్స్ పై స్టడీ చేసేందుకు మరింత డేటా అవసరమవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్రహానికి సంబంధించి త్వరలోనే మరింత ఆసక్తికరమైన సమాచారం వస్తుందని ఆశిస్తున్నారు. K2-18b పై జీవం ఉన్నట్లు చెప్పేందుకు చాలా బలమైన ఆధారం దొరికిందని, ప్రస్తుతం అందిన సిగ్నల్ ని ధృవీకరించేందుకు మరో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు. K2-18b గ్రహం సుమారు 700 ట్రిలియన్ల మైళ్ల దూరంలో ఉంది. అయితే ఏ మానవుడు కూడా తన జీవిత కాలంలో అంత దూరం ప్రయాణించలేడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పైగా ఆ గ్రహం ఓ చిన్నపాటి ఎర్రటి సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతోందని గుర్తించారు. ఆ సూర్యుడి నుంచి వెళ్లిన కాంతిని స్టడీ చేసి అక్కడి వాతావరణంలో భూమి లాంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా జీవానికి సంబంధమైన డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైడ్ అక్కడి వాతావరణంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. సాధారణంగా భూమిపై ఈ వాయువులను సముద్ర మొక్కలు, బ్యాక్టీరియా రిలీజ్ చేస్తాయి. కానీ K2-18b గ్రహంపై భారీ స్థాయిలో ఆ వాయువులు ఉండటమే పరిశోధకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. భూమిపై ఉన్న వాయువు కన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. K2-18b గ్రహంపై సముద్రం కూడా ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోందని, దాంతో అక్కడ జీవం కూడా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడే ఎలాంటి విషయాన్ని నిర్ధారించలేమంటున్నారు. జీవానికి అనువైన వాయువులు గనుక ఆ గ్రహంపై ఉన్నాయంటే అవి ఎలా గడుపుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌర వ్యవస్థకు ఆవల ఉన్న ఈ గ్రహానికి సంబంధించిన పరిశోధనల్లో భారత సంతతి ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అంతేకాదు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరుపుతోన్న పరిశోధనకు కూడా ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. K2-18b గ్రహంపై అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా మనుగడలో ఉన్న ప్రాణులు లేనప్పటికీ జీవ సంబంధిత ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయనే నిర్ధారణకొచ్చారు ఖగోళ శాస్త్రవేత్తలు. సాధారణంగా DMS, DMDS వాయువులు జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తవుతాయి. అందువల్ల అక్కడ జీవం లేని వాటి నుంచి కూడా ఉత్పత్తవుతున్నాయా లేదా అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. దాంతో మరింత పరిశోధన జరగాల్సి ఉందంటున్నారు. K2-18b జీవానికి అనుకూలమైన లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యంగా నీటి ఆవిరి, హ్యాబిటబుల్ జోన్లో ఉండటం, DMS వాయువుల్లాంటి బయోసిగ్నేచర్లు ఆసక్తి రేపుతున్నాయి. అయితే దీనిపై ఉన్న వాతావరణం, ఉపరితల స్వభావం గురించి ఇంకా చాలా సందేహాలున్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న పరిశోధనలు DMS వాయువుల ఉనికిని నిర్ధారించేందుకు, గ్రహంపై జీవానికి ఉన్న అనుకూలతలను బాగా అర్థం చేసుకునేందుకు సహాయపడతాయి. మరింత డేటా సేకరణతో ఇంకొన్ని సంవత్సరాల్లోనే K2-18b గ్రహంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.